నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ బిగ్ డిబేట్కి స్వాగతం. చాలా అంశాలు ఈరోజు ఉన్నాయి. అయితే లెట్ us స్టార్ట్ ది బిగ్ డిబేట్ విత్ అ పాజిటివ్ నోట్. జస్టిస్ ఎన్వి రమణకి ధన్యవాదాలు చెప్పుకుంటూ ఈ డిబేట్ స్టార్ట్ చేద్దాం. ఎందుకంటే తెలుగు భాషని మాతృభాష విషయంలో ఆయన చాలా స్పష్టంగా రాష్ట్ర ప్రభుత్వానికి కూడా విజ్ఞప్తి చేశారు. ఎస్ఎల్పి సుప్రీంకోర్టులో ఉన్న స్పెషల్ పిటిషన్ ఉపసంహరించుకోవాలి, తెలుగు అకాడమీని పునరుద్ధరించాలి, ఎన్టీఆర్ స్థాపించిన తెలుగు అకాడమీని పునరుద్ధరించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయన కోరారు. సరే, వీటితో పాటు ఇతరత్ర అంశాలు మంచు మోహన్ బాబు గారి ఇంట్లో మొత్తం వివాదాలు కంటిన్యూ అవుతున్నాయి. ఒక్కొక్కరిది ఒక్కో దిక్కు అయిపోయింది. ఆయనేమో కనిపించకుండా అజ్ఞాతంలోకి వెళ్ళిపోతే కొడుకులిద్దరూ తలో దారి పెట్టారు. మరోపక్క అల్లు అర్జున్ ఆయన మొత్తానికి ఏంటంటే సంఘీభావ యాత్ర చేపట్టారు. తన మేనమామల ఇళ్ళకి వెళ్ళి అందరినీ పలకరించి వస్తున్నారు. వారు కూడా ఇతన్ని పరామర్శించారు, సంతోషం వ్యక్తం చేశారు. అండ్ ఇంకా ఆ దాదాపు 125 పిటిషన్లు జగన్మోహన్ రెడ్డి గారిని ఎలా కాపాడుతున్నాయి, ఇంకా చాలా అంశాలు మాట్లాడుకుందాం. బిగ్ డిబేట్లో మనతో పార్టిసిపేట్ చేస్తున్నారు పెద్దిరెడ్డి రవికిరణ్ గారు, బీజేపీ అధికార ప్రతినిధి. నమస్తే పెద్దిరెడ్డి రవికిరణ్ గారు. అలాగే పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు, వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి. ఇంకా తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి ఉట్ల సురేంద్ర నాయుడు గారు, శివపార్వతి గారు జనసేన అధికార ప్రతినిధి, వీరు కూడా జాయిన్ అవుతారు. టు స్టార్ట్ విత్ పెద్దిరెడ్డి రవికిరణ్ గారు, జస్టిస్ ఎన్వి రమణ ఇనిషియేటివ్ చొరవ, మనం తెలుగు గురించి మాట్లాడుకున్నాం కాబట్టి తెలుగులోనే మాట్లాడుకుందాం. ఆయన చూపించిన చొరవకి నిన్న అక్రాస్ ద గ్లోబ్ ఉన్న తెలుగు స్పీకింగ్ పీపుల్ అందరూ కూడా, తెలుగు మాట్లాడే వాళ్ళందరూ కూడా వాళ్ళు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. ఒక పాజిటివ్ నోట్ తోటి మనం ఈరోజు డిబేట్ స్టార్ట్ చేద్దాం. వసుదేవన్ గారు, వాయిస్ వస్తుంది సార్? వస్తుందండి, వస్తుంది. ఓకే, వసుదేవన్ గారు, ముందుగా మీకు తోటి ప్యానలిస్ట్ కి 99 టీవీ వీక్షకులకు శుభోదయం అండి. దేశ భాషల యందు తెలుగు లెస్స. సో ఈ యొక్క దాన్ని వందల సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి మన భాష అంటే జస్ట్ ఒక వాడుక లాంగ్వేజ్ కాదండి. ఇది ఒక సంస్కృతి, ఇది ఒక జాతి, ఇది ఒక గుర్తింపు, ఇది ఒక ఆత్మ గౌరవానికి సంబంధించింది. ఎందుకంటే మన పూర్వీకులు ఎన్నో వందల సంవత్సరాలుగా ఒక భాషని డెవలప్ చేసుకుంటూ వచ్చి మనం ఈ స్థాయికి వచ్చాం. ఎంతో మంది ఋషులు లేకపోతే ఎన్నో రచనలు, శాస్త్రాలు ఈ భాషలో రచించారు. ఈ భాష యొక్క గొప్పతనాన్ని అనేక దేశాలు కొనియాడుతున్నాయి. సో మాతృభాషని మర్చిపోయినోడు కన్న తల్లిని మర్చిపోయినట్టే. నిన్నగాక మొన్న పార్లమెంట్ లో కూడా శనివారం రోజు జరిగిన పార్లమెంట్ సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇదే చెప్పారు. భాష యొక్క ప్రాధాన్యత, ప్రాంతీయ భాషలు కూడా ఏ రకంగా ప్రాంతీయ భాషల్లోనే మెడిసిన్, ఇంజనీరింగ్ చదివే విధంగా మేము మొట్టమొదటిసారిగా తీసుకొచ్చిన ప్రభుత్వం మాది. ఎందుకంటే భాష అన్నది బ్యారియర్ కాదు. మీరు ఒకసారి నరేంద్ర మోడీ గారి కార్యక్రమాలు మన్ కీ బాత్ చూస్తే ఈశాన్య రాష్ట్రాల్లో మారుమూల ఉన్నటువంటి లిపి కూడా రానటువంటి భాషల గురించి కూడా ఆయన వివరించి అన్ని భాషల యొక్క సంస్కృతిని మనం గౌరవించాలి, అన్ని భాషల్ని గౌరవించాలి. ఆ రకంగా గౌరవిస్తేనే భారతీయత నిలబడతాయి. అంతేగాని పాశ్చాత్య మోజులో పడిపోయి కేవలం ఆ ఇంగ్లీష్ భాష మాట్లాడితేనే గొప్పవారు, ఇంగ్లీష్ భాష మాట్లాడని వారు గొప్పవారు కాదు అన్నటువంటి దుర ఆలోచనల నుంచి, లేకపోతే మనకి వారసత్వంగా వచ్చినటువంటి బానిస ఆలోచన, మనకు ఉన్నటువంటి బానిస కలోనియల్ మైండ్ సెట్ అంటారు, ఆ మైండ్ సెట్ లో ఇంకా ఉండిపోయి మన భాషను మనం చులకన చేసుకునే విధంగా ఉండటానికి వీలు లేదని చెప్పి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చెప్పారు. నేను ప్రపంచ కొన్ని దేశాల్లో చాలా సంవత్సరాలు పనిచేశానంటే, జర్మనీ లాంటి దేశాల్లో అయితే సంవత్సరం పైగా పనిచేశాను. నేను ఆశ్చర్యపోయేవాడిని. ప్రతి జర్మనీలో ప్రతి ఒక్క టెక్నాలజీ కావచ్చు, లేదా మెడిసిన్ కావచ్చు, ఏదైనా జర్మన్ లోనే ఉంటుంది. మాకున్నటువంటి జర్మన్ టీమ్స్ వాళ్ళ మధ్య జర్మన్ లోనే మాట్లాడుకుంటారు. అప్పుడు నాకు అర్థమైంది ఒక భాష, ఒక సంస్కృతి ఏ రకంగా మిళితమై ఉంది. నాకు ఒకసారి ఒక జర్మన్ మిత్రుడు చెప్పాడు, ఫ్రాన్స్ లోకి వెళ్తే ఫ్రెంచ్ మాట్లాడుతున్న వాళ్ళు చెప్పారు, ఇది మా మూలాలండి, ఈ మూలాలు మేము మర్చిపోయి మాకు దూరంగా వెళ్ళిపోతే అసలు మాకు ఉనికే ప్రశ్నార్థం అయిపోతే, ఈ యొక్క జాతి అంతరించిపోతే. సో భాష ప్రధానం అన్న విషయం ఆ రోజు 2001 సంవత్సరంలోనే నా బుర్రలో పడింది అనమాట. సో భాషని మనం చులకన చేసుకోకూడదు, సాధ్యమైనంత వరకు భాషని ప్రమోట్ చేసుకుంటా, అలాగే మిగతా భాషలు నేర్చుకోకూడదని కాదు. ఒక జర్మన్ ఉంటాడండి, అతనికి ఇంగ్లీష్ వచ్చు, ఫ్రెంచ్ వచ్చు. ఇప్పుడు మా అన్నయ్య పిల్లలు యుఎస్ లో ఉంటారు, ఆ అమ్మాయికి తెలుగు వచ్చు, ఇంగ్లీష్ వచ్చు, ఫ్రెంచ్ వచ్చు, అలాగే స్పానిష్ మాట్లాడుతున్న అమ్మాయి. సో మనం అవసరమైతే ఇంకా ఎక్కువ భాషలు నేర్చుకోవాలి. ఇప్పుడు బెంగళూరు వెళ్ళండి, ఒక్కొక్కరు 5-6 భాషలు. నా మిసెస్ బెంగళూరులోనే పుట్టి పెరిగారు, ఆవిడ 5-6 భాషలు మాట్లాడతారు.
సో భాషలు నేర్చుకోవాలి కానీ ఉన్న భాషలు మర్చిపోయి దూరంగా వెళ్ళిపోయి మన భాష వల్ల ఉపయోగం లేదు, మన భాష వల్ల ఉపాధి రాదు అన్న ఆలోచన దూరంలో మనం వెళ్ళిపోవడం వల్ల మన సంస్కృతి, మన ఉనికి కోల్పోతామండి. నాకు చైనీస్ మిత్రులు ఉన్నారు, నేను అమెరికాలో చైనీస్ మిత్రులతో పనిచేసేవాడిని. వాళ్ళ యొక్క భాషని కాపాడుకుంటూ ముందుకు వెళ్ళిన తీరు చాలా ముచ్చటేసింది. ఎందుకు మన దేశంలో ఇటువంటి పరిస్థితులు ఉండవని చెప్పి నేను 2005-2006లో ఆలోచించేవాడిని. ఎందుకు ఈ పరిస్థితులు మన దేశంలో లేదు, మన భాష మీద మనకి ఎందుకు చిన్న చూపనే. అదృష్టశాతం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వచ్చారు, భాషలు ఏ రకంగా ప్రమోట్ చేస్తారు, న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో కూడా మాతృభాషకి ఇంపార్టెన్స్ ఇచ్చారు. ఇంజనీరింగ్ కూడా ఈ రోజు మాతృభాష చదువుకోవచ్చు, మెడిసిన్ కూడా చదువుకోవచ్చు. భాష ప్రధానం కాదు, అనేకమైన గ్రంథాలు జర్మన్ లాంగ్వేజ్ లో ఉన్నాయి, లేకపోతే రష్యన్ లాంగ్వేజ్ అంటే అందరూ రష్యన్ యొక్క లిటరేచర్ టెక్నాలజీ అంతా తెలుగులో మనకి కొత్త ఆవిష్కరణలు తెలుగులో రాసుకోకూడదా, తెలుగులో పేటెంట్లు తీసుకోకూడదా, ఆ యొక్క ఆవిష్కరణలు చేసి భాష రానంత మాత్రాన అతను వీరుడు విజ్ఞానం లేనివాడు అనుకుంటే మన వేద కాలం నుంచి ఎంతమంది ఋషులు పొంగలు సంస్కృతంలో వివిధ భాషల్లో గ్రంథాలు రచించి ప్రపంచ దేశానికి దిశానిర్దేశం చేశారండి. మ్యాథ్స్ కానీ ఆస్ట్రాలజీ కానీ ఆస్ట్రానమీ కానీ గణిత శాస్త్రం, ఖగోళ శాస్త్రం, ఏ శాస్త్రం టచ్ చేయని వాళ్ళు మన వాళ్ళు ఉన్నారు. అన్ని శాస్త్రాలు టచ్ చేశారు, అన్నిటి మీద గ్రంథాలు రాశారు, ఆయుర్వేదం మీద రాశారు, యోగా మీద రాశారు, అన్నిటి మీద రాశారు. ఇంగ్లీష్ లో రాశారా అవన్నీ? ఇంగ్లీష్ లో రాశారా? వాళ్ళు రాసిన భాషని ప్రపంచ దేశాలు అనువదించుకున్నాయి. అరబ్ దేశాలకు వెళ్ళి అరబ్ లో అనువదించుకున్నారు వాళ్ళు. అటు నుంచి ఆ తర్వాత మళ్ళీ మనకి వెనక్కి వచ్చాయి. మనకి ఈ యొక్క దాడులు ఏది తొమ్మిది వచ్చాయి, వీళ్ళందరూ దాడుల వల్ల, బ్రిటిష్ డచ్ దాడుల వల్ల ఎన్ని కాలిపోయినాయి. నలంద విశ్వవిద్యాలయం కాలిస్తే సో చాలా అంటే నిజంగా అంటే ఈ సందర్భంగా జస్టిస్ ఎన్వి రమణ గారికి మనం ధన్యవాదాలు చెప్పుకోవాలి. ఎందుకంటే ఆయన ఒక మంచి అంశాన్ని తెర మీద తీసుకొచ్చారు. వెంకటేశ్వర రెడ్డి గారు ఎలా చూస్తున్నారు? స్పెషల్ లీవ్ పిటిషన్ ఉపసంహరించుకోవాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ లాంగ్వేజ్ బ్యారియర్కి అడ్డంగా నిలిచిన ఈ ఎస్ఎల్పి ఉపసంహరించకుండా, జీవోని ఉపసంహరించకుండా వేసుకున్న ఎస్ఎల్పిని వెనక్కి తీసుకోండి అని ఏమంటారు? వెంకటేశ్వర రెడ్డి గారు మీరు మ్యూట్లో ఉన్నారండి, అన్మ్యూట్ చేసుకోండి. వినపడుతుందండి? వినిపిస్తుందండి. ముందుగా 99 వీక్షకులకి, ప్యానల్లో ఉన్న పెద్ద